ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో మహిళా భాగస్వామ్యానికి విశేష ప్రాధాన్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగునీటి సరఫరాకు ఉద్దేశించిన అవుకు టన్నెల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా దాదాపు 70% పైగా పోలింగ్ నమోదైంది. ఈరోజు ఎయిడ్స్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో మహిళా భాగస్వామ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో నిన్న ఆయన దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో డ్రోన్లను వినియోగించడం భవిష్యత్తులో మహిళా సాధికారతకు సంకేతంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల పంపిణీ, జన ఔషధీ కేంద్రాలకు సంఖ్యను పెంచడం ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చినట్లయిందని అన్నారు. వికసిత్ భారత్ యాత్రలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనలో ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ विकसित भारत संकल्प यात्रा में शामिल होने के लिए शामिल तो होता नहीं, उसका स्वागत करते हैं, शानदार तैयारियां करते हैं, गांव-गांव सूचनाएं देते हैं और लोग उमड़ रहे हैं. देशवासी आज इसे एक जन आंदोलन का रूप देकर इस पूरे अभियान को आगे बढ़ा रहे हैं. जिस तरह से लोग विकसित भारत रथों का स्वागत कर रहे हैं, जिस तरह से रथ के साथ चल रहे हैं, जो हमारे सरकार के काम करने वाले मेरे कर्मयोगी साथी हैं, कर्मचारी भाई बहन हैं, उनको भी भगवान की तरह लोग स्वागत कर रहे हैं. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనాలను కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని సుల్తాన్ నగరం గ్రామంలో నిన్న ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, గృహవసతి కోసం నిర్వహిస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దీన్ దయాళ్ అంత్యోదయ వంటి పథకాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని సూచించారు. గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల సముద్ధరణకు ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అబ్దుల్ నజీర్ పేర్కొంటూ, వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర is a nationwide campaign to raise awareness through outreach activities to achieve saturation of schemes of the Government of India across the country, covering all Nagara Panchayats and urban local bodies with the objectives to reach out to the vulnerable sections of the people eligible under various schemes, not availed of the benefits so far, dissemination of information and generating awareness about the schemes, learning from the citizens by interaction with beneficiaries of government scheme through their personal stories and experience sharing. ఆంధ్రప్రదేశ్లోని గాలేరు నగరీ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న అవుకు 2వ టన్నెల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న జాతికి అంకితం చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగునీటి సౌకర్యం కల్పించి ఈ ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు ఈ టన్నెల్ వీలు కల్పిస్తుంది. దీంతో గాలేరు నగరీ వరద కాలువ ద్వారా ఆయా ప్రాంతాలకు 20,000 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు మార్గం సుగమమైంది. చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నిన్న జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో కడబడి సమాచారం ప్రకారం 70.66% పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఆరంభంలో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ చివరి గంటలో వేగం పుంజుకుంది. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ మందకొడిగా జరగగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడు పట్టణంలో అత్యధికంగా 91%, యాకుత్పురాలో అత్యల్పంగా 39.69% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్న వారిని ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 119 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 2,290 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 3వ తేదీ ఆదివారం ఓట్ల లెక్కింపు చేపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణ దిశగా సంఘాలను నాయకత్వం వహించనివ్వండి అన్న ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో లైంగిక సంబంధాల ద్వారా ప్రధానంగా సోకే ఈ వ్యాధి పట్ల ఈరోజు కేంద్ర రాష్ట్రాల ఆరోగ్య శాఖలు, అధికారులు,
విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించనున్నారు. ఎయిడ్స్ వ్యాధి సోకి మరణించిన వారికి నివాళులర్పిస్తూ ఈ వ్యాధి వచ్చిన వారికి సంఘీభావం తెలుపుతున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు 1988 సంవత్సరం నుండి ప్రతి ఏటా డిసెంబర్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఎయిడ్స్ వ్యాధి బాధిత రోగుల పిల్లలకు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ APSAKS ప్రాజెక్టు సంచాలకులు ఎస్పీ రాజేంద్ర కుమార్ సామూహిక అల్పాహార విందు కార్యక్రమం నిర్వహించారు. HIV బాధితులకు సహాయం అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. భారతదేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న సరిహద్దు భద్రతా దళం BSF వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా అదే ఏడాది డిసెంబర్ 1వ తేదీన సరిహద్దు భద్రతా దళం ఆవిర్భవించింది. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు కనబరుస్తున్న ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఈరోజు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమై నేటికి 75 ఏళ్లు. 1948 డిసెంబర్ 1వ తేదీన ఆకాశవాణి ప్రసారాలు తెలుగులో విజయవాడ నుంచి మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో టీవీ ఛానళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే పలు కార్యక్రమాలు, FM రేడియో ఛానళ్లు, ముఖ్యంగా నిష్పాక్షికమైన వార్తా ప్రసారాలతో ఆకాశవాణి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆకాశవాణి మద్రాసు కేంద్రం తెలుగులో తొలి ప్రసారాలు చేయగా 1948 డిసెంబర్ 1 నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగులో విజ్ఞాన వినోదాలను మేళవించి రూపొందించిన వివిధ కార్యక్రమాలు తెలుగు ప్రజల జీవితంలో భాగమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఉచిత ఇసుక విధానం కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొనే టీమిండియా జట్టును BCCI నిన్న ప్రకటించింది. డిసెంబర్ 10 నుండి జనవరి 7వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో టీమిండియా 3 T20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. T20లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ప్రకటించగా వన్డేల్లో KL రాహుల్ సారథ్యం వహిస్తారు. పత్రికా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ సంపాదకులు, కవి, రచయిత నార్ల వెంకటేశ్వరరావు జయంతి ఈరోజు. 1908వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ నగరంలో జన్మించిన ఆయన తన కలాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజా సమస్యలకు పత్రికల ద్వారా పోరాట స్ఫూర్తిని కలిగించారు. ఆయన వ్యాఖ్యలు హేతుబద్ధంగా, నిర్భయంగా, నిష్కర్షగా ఉండేవి. 1958లో రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. తెలుగు పత్రికా రచనా వ్యాసంగానికి కొత్త వరవడ్లు దిద్దిన నార్ల వెంకటేశ్వరరావు 1985 ఫిబ్రవరి 16వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రాధాన్యత భవనాల నిర్మాణాలను జనవరి 10వ తేదీ కల్లా పూర్తి చేసి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా బాలల్లో పౌష్టికాహార లోపం, జగనన్న ఆరోగ్య సురక్ష, బాల్య వివాహాలు కట్టడం, నాడు నేడు 2వ విడత పనులు, ప్రాధాన్యత భవనాల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య హెచ్చరిక తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో మహిళా భాగస్వామ్యానికి విశేష ప్రాధాన్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగునీటి సరఫరాకు ఉద్దేశించిన అవుకు టన్నెల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా దాదాపు 70% పైగా పోలింగ్ నమోదైంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.